గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కాబట్టి చెప్పండి, నేను చాలా బాగున్నాను. సో మొత్తానికి అయితే మా అన్నయ్య వాళ్ళ గ్రూప్ ప్రవేశం వ్లాగ్ నేను ఇంకా పెట్టలేదు. సో రేపు వస్తుంది అనమాట. సో దానికంటే ముందు ఈ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. దానికంటే ముందు పెట్టడానికి ముందు షూట్ చేయట్లేదు. వ్లాగ్ గృహ ప్రవేశం ఎప్పుడూ అయిపోయింది. సో మా అన్నయ్య వాళ్ళది కొత్త ఇంటి గృహ ప్రవేశం అనమాట. నటయ్య అన్నది ఇల్లు అనమాట అది. సో ఇల్లు కూడా ఒక ఇల్లు కాక ఇంకో ఇల్లు కట్నం బిల్డింగ్ టైపు. సో దాని గృహ ప్రవేశం వ్లాగ్ అన్నమాట. సో ఎక్కడ కానీ అక్కడే ఉండే. యాక్చువల్లీ అప్పుడు వీడియో చేస్తే బాగుండేది, కానీ నాకు వీడియోస్ కుదరలేమన్నమాట. సో అన్ని వాళ్ళ గృహ ప్రవేశం ఉందని చెప్పేసి మన మమ్మీ పూణే నుంచి వచ్చింది కదా. సో అప్పుడు నా గోల్డ్ అంతా బ్యాంకులో ఉంది కాబట్టి నా కోసం తను బంగారం తీసుకొచ్చింది అనమాట. సో ఇప్పుడు మమ్మీ బంగారం చూపించడం మ్యాటర్ కాదు, మా దగ్గర గోల్డ్తో ఫ్రాడ్ ఎలా జరిగింది, మేము కొన్న గోల్డ్తో ఫ్రాడ్ ఎలా జరిగిందంటే మ్యాటర్. ఎందుకో ఈ వీడియో షూట్ చేయాలనిపించింది, అందరికీ యూజ్ అవుతుంది కావచ్చు అనిపించింది. మీరు గోల్డ్ కొనేటప్పుడు జాగ్రత్త. సో అన్ని షాప్స్లలో ఫ్రాడ్ జరుగుతుందని నేను చెప్పట్లేదు. సో మమ్మీ మా చిన్నప్పటి నుంచి ఒకే షాప్లో గోల్డ్ కొనిద్ది అనమాట. సో అదే షాప్లో ఇది మా డాడీ రింగు. సో రింగు మహారాష్ట్ర వాళ్ళు రాణి హారం వేసుకుంటారు. సో హారం కొనుక్కుంది. అప్పుడు ఎంత గోల్డ్ 30,000 తులం కావచ్చు నాకు తెలిసి, 30 25 అంతే. అప్పుడు కొనింది 2014లో కొనింది అనుకుంటా. ఎంత తులం నాకు గుర్తులేదు, కానీ 2014లో కొనింది. సో బాగా తెలిసిన అతను మా చిన్నప్పుడు గోల్డ్ చేయించుకున్న అతని దగ్గర కొనింది అనమాట. సో మమ్మీ తీసుకున్న జ్యువెలరీ అంతా అక్కడ నుంచి తీసుకుంటుంది. సో ఈ మధ్య మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, తర్వాత అన్నయ్య వాళ్ళ గృహ ప్రవేశం ఉంది, నా గోల్డ్ బ్యాంకులో ఉంది కాబట్టి మమ్మీ అప్పుడు ఈ గోల్డ్ తీసుకొచ్చింది. సో అందులో ఇది మా మమ్మీ నెక్లెస్. నేను అబ్జర్వ్ చేశాను, నా గోల్డ్ జ్యువెలరీకి మా అమ్మ గోల్డ్ జ్యువెలరీకి డిఫరెంట్. మా అత్త అయితే డైరెక్ట్ ఇది 18 క్యారెట్ ఏరా 22 క్యారెట్ కూడా కాదు అంటుంది, ఎందుకంటే వాళ్ళ గోల్డ్ గురించి బాగా తెలుస్తుంది. సో ఇది నెక్లెస్ అనమాట. బేసికలీ తను మా ఓన్ మదర్ అయితే నాకు ఇచ్చేది, ఎందుకంటే మా నాన్న నా కోసం నా పెళ్ళి కంటే ముందు నన్ను తీసుకెళ్ళి కొన్న నెక్లెస్ ఇది. బట్ ఇంకా నా లవ్ కమ్ మ్యారేజ్ కదా, మా మమ్మీ నాకు ఇది ఇవ్వలేదు, నేను అడగలేదు. దాని దగ్గర తీసుకొని నేనేం చేస్తాను, ఇష్టంగా వాళ్ళు ఏ విషయాన్ని కానివ్వండి ఇష్టంగా వాళ్ళు ఇవ్వాలి, కానీ నేను అడగడం ఉండదు. మెయిన్గా మా పుట్టింటి దగ్గర నుంచి నేను 1 రూపీ కూడా తెచ్చుకోనండి, వాళ్ళు ఇస్తే తప్ప. సో అట్లా మా ఆయనకు నచ్చదు. మా అత్తయ్య కూడా ఎప్పుడు మీ పుట్టింటి నుంచి తీసుకురా బిడ్డ అన్నది. మీ అందరూ తెలుసు, నాకు అన్నీ మా అత్తయ్యనే పెట్టిస్తారు. సో ఇది ఈ నెక్లెస్కున్న స్టోరీ. అది నా పెళ్ళికి 2 ఇయర్స్ ముందు మా డాడీ బతుకున్నప్పుడే తీసుకున్నాడు. బిడ్డ నీ పెళ్ళి కోసం ఇది ఏదో చిట్టి ఎత్తారు. ఎత్తగానే రాణికి అవుతుంది కదా కొందామని అమ్మ అంటేను వెళ్ళి కొన్నాం అనమాట. సో రాణికి అంటే రాణి అంటే ఎవరు, నేనే రాణికి అవుతుంది అనుకున్నాం, కానీ ఇది మమ్మీ ఉంచేసుకుంది. సో అదేనండి, మనం ఎంత బాగా చూసుకున్నా ఏది ఎంత ఉన్నా స్టెప్ మదర్కి ఓన్ మదర్కి ఉన్న తేడా. మా అత్తయ్య మరి అమ్మని ట్రీట్ చేసేవే నేను చూస్తాను కదా, తను ఓన్ మదర్ కదా, ఎట్లా ట్రీట్ చేస్తుందో నాకు అర్థమైంది. నా పిల్లల్ని నేను ట్రీట్ చేయను. సో అదైతే తేడా ఉంటుంది అనమాట. ఇది నా పెళ్లి రోజు నేను ఒకసారి వేసుకున్నాను, మళ్ళీ వెళ్ళి మా అమ్మకి ఇచ్చేసాను అనమాట. ఎవరి సొమ్ము మనకు వద్దు, మన కష్టాలతో మనతో అని చెప్పేసి. సో ఇది ఆ నెక్లెస్ మొత్తం గోల్డే ఉంటుంది. ఇది మనకి అప్పుడు ఇంకా 916 రాలేదు, అప్పుడు తీసుకుంది. టోటల్ గోల్డ్. మహారాష్ట్రలో స్టోన్ టైపు మన దగ్గర ఉన్న టైప్ ఉండవు, ఈ టైపే ఉంటాయి అన్ని జ్యువెలరీ కూడాను. సో ఇదన్నమాట, అంత గోల్డే కానీ ఆ విషయం లేదు. అండ్ మహారాష్ట్రలో మెయిన్గా జ్యువెలరీకి మీరు కావాలంటే చైన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా తాడు. ఇది 1 తులమేనండి. సో దీనికి ఇట్లా తాడు ఉందనమాట. సో గృహప్రవేశానికి వేసుకుంటావు కదా, మళ్ళీ పెళ్ళిళ్ళు ఉండే అప్పుడు పెళ్ళి ఇవన్నీ ఉండే. సో పెళ్ళికి కూడా వేసుకున్నాను ఇదే గోల్డ్. సో పెళ్ళికి వేసుకున్నావు కానీ ఇచ్చింది. సో దీంట్లో మనకి ఇంతవరకు ఏ ఫాల్ట్ కనిపించలేదు. ఓకే, సెకండ్ జ్యువెలరీ మమ్మీకి గోల్డ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి. సో సెకండ్ జ్యువెలరీ ఇది రాణి హార్ అండి. ఇది నేను వెళ్ళినప్పుడే మమ్మీ తీసుకుంది. నేను మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది. ఇదే ఇంకా 3 తులాలు ఏమో ఉంటుంది టోటల్ గోల్డ్. ఎక్కడ స్టోన్ ఉండవు. మా అమ్మే కాదు, మహారాష్ట్రలో చాలామంది దగ్గర రాణి హార్. మనకు కదా హారం ఉంటుంది చూడండి, ఏమంటారు అత్తమ్మ అమ్మేది ఏంటిది, అది మూలారము లేకపోతే లక్ష్మీ హారం నాది ఉంది కదా. సో అలా ఉంటుంది కదా, మహారాష్ట్రలో అందరికీ ఇదే ఉంటాయి. సో మా అత్తమ్మ ఇది చూసినప్పుడే బిడ్డ ఇది మనం వేసుకునే బంగారంలా లేదు, చేంజ్ ఉంది, మొత్తం గోల్డ్ వేసరికి మెరుస్తుంది. ఇది మా అమ్మది రాణి హారం అన్నమాట. లైక్ ఫ్రాడ్ అంటే ఎక్కడ అనేది మీరు చూస్తే మీరు గమనించవచ్చు. ఇది చూసారా,
ఇది మా అమ్మ రఫ్గా దీన్ని ఎంత అత్తమ్మ 2-3 సార్లు కూడా వేసుకోలేదు, ఎప్పుడు చేయించుకుంది కానీ 2-3 సార్లు కూడా వేసుకోలేదు. కానీ దీని కండిషన్ చూడండి, చూసిరా ఇది తూట్లు పడి ఉన్నాయి మధ్యలో. ఇగో ఇది లైట్ వేస్తాను, కనిపిస్తున్నాయా? ఇగో విరిగింది ఇక్కడ. అంటే వీళ్ళు ఏం చేసారు తెలుసా అత్తమ్మ, ఎవరో చేయించుకుంది అమ్మడం లాంటివి చేస్తారు కదా, దాన్నే పాలిష్ చేసి కొంచెం మీద బంగారు పూత పూసిరేమో, ఈ హోల్ లెక్కలేదా, ఇది పోయింది. సో ఇది ఇప్పుడు రఫ్గా 3 సార్లు కూడా వేసుకొని హారం అది ఇది చూసిరా, రఫ్గా 3 సార్లు కూడా వేసుకొని హారం ఇది మా అమ్మది. అప్పుడు 1,10,000 ఎంతో కొన్నాం అది, 3 తులాలు. ఈ డాడీ రింగు, ఈ హారాలు, నాకు ఒక రింగు, మా డాడీకి 2 రింగులు కొనింది అప్పుడు. సో అది చూసిరా, మనము తెలుసని చెప్పి తెలిసిన షాప్లోకి వెళ్తాం. షాప్లోనే కాదు, గోల్డ్ స్మిత్ దగ్గర అయితే మనం ఏ డిజైన్ చేస్తామో అదే ఉంటుంది. కానీ షాప్లో చాలా డిజైన్స్ ఉంటాయి, డైరెక్ట్గా వెళ్ళి మనం కొంటాం కదా. సో మందికి ఇట్లా జరుగుతో లేదో నాకు తెలియదు, కానీ మా అమ్మతో ఇది జరిగింది. ఇంకా మా అమ్మ ఇంకా ఆ గోల్డ్ స్మిత్ని ఏం అడగలే, బట్ ఇలాంటి హారం ఇచ్చారు. వేసుకోలే చేయలే, మధ్యలో ఇది బీకింది. అప్పుడు మేము బాగానే చూసుకొని తీసుకున్నాం, ఎందుకంటే వెళ్ళింది నేనే కదా, బాగానే చూసుకొని తీసుకున్నాం. అండ్ ఇదేంటంటే మనకి ఖచ్చితంగా ఇది 22 క్యారెట్ అయితే కాదు, ఎందుకంటే నల్లబడింది చాలా వరకు. ఈ నా ఫోన్ క్లారిటీ వల్ల మేబీ మీకు బ్రైట్ కనిపిస్తుండొచ్చు. సో షాప్లో ఎప్పుడు కొన్నా కూడా జాగ్రత్తగా పర్చేస్ చేస్తే బాగుంటుంది. సో మా మమ్మీ మాకు ఇక్కడ ఇల్లంతకుంట్లో కానీ, మా ఇల్లు కూడా కాదు, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మెయిన్గా ఎప్పుడు షాప్కి వెళ్ళి ఏది కొనం. సో మా అత్తయ్య నేను చేయించుకుంటా అన్న ఎవ్రీ టైం, బిడ్డ చేయించుకోవడం అంటే మనం సోనార్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి కానీ షాప్లో కొనకూడదు అంటది. అది ఎందుకనేది నాకు ఆ రోజే అర్థమైంది. అని తెచ్చిన వెంటనే నేను చూడలేదు, తర్వాత చూస్తాను. సో అది చాలా జ్యువెలరీస్ మందికి కూడా, మనకి చైన్కో తులం 2 తులాలు ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా థ్రెడ్ పెట్టుకుంటే తక్కువ కాస్ట్లో జ్యువెలరీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇది మహారాష్ట్రలో ఎక్కువ వేసుకునేది ఈ రాణి హారము, ఠుషి అంటారు మహారాష్ట్ర వాళ్ళు వేసుకునేది. మళ్ళీ బోర్మాడ్, మా అమ్మకి అది కూడా ఉంది. సో అది వాళ్ళు ఎక్కువ శాతం గంట నలుపుసలు అన్ను ఉంటుంది చూడండి, అదే కొంచెం పెద్ద వేసుకుంటారు అనమాట. సో ఇది మమ్మీ జ్యువెలరీ నా కోసం తెచ్చిందనమాట. బాగుంది హారం. సో మొత్తానికైతే ఇది హారం స్టోరీ. సో చాలా వరకు నా దగ్గర ఒక రింగ్ ఉండేది, ఆ రింగ్ కూడా ఏం చేశారు తెలుసా, ఆ రింగ్ బ్లాక్ అయింది. ఎవ్రీ టైం శేఖర్ వచ్చేసి ఆ రింగ్ 18 క్యారెట్ 24 క్యారెట్ 22 క్యారెట్ కాదు 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 అని ఆ రింగ్ చితా కొట్టేదాకా ఎమ్మడి పడ్డాడు అనమాట. సో అట్లా నేను పూణేలో ఏది కొను, కానీ ఇప్పుడు 916 ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. ఇప్పుడు వీటికి 916 ఉంది. ఇంకొక బిల్లా ఉండే నా అది మా అత్తయ్యకి బాగా నచ్చుతుండే, దానికి కూడా 916 ఉండే అనమాట. సో ఇది మమ్మీ నా కోసం ఇచ్చిన జ్యువెలరీ. అప్ టు 2 ఇయర్స్ ఇంకా ఈ జ్యువెలరీ మన దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే నా జ్యువెలరీ ఇప్పట్లో తీయం, ఎందుకంటే మన సిచ్యువేషన్ అట్లాంటిది. అండ్ మనకి యూట్యూబ్లో ఒక వ్యూ తగ్గింది కాబట్టి డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. సో అదన్నమాట ఇది నెక్లెస్. సో ఇదొకటి బాగుంది కదా మనకి. ఇప్పుడు నా హారానికి కూడా నేను వెనకాల చైన్ పెట్టించుకున్నాను, కొంచెం నాకు చిన్నగా అనిపించింది. సో ఆ చైన్కి నాకు రఫ్గా 8 తులాలు నా హారం ఫస్ట్, ఇప్పుడు 10 తులాలు ఉంది, 2 తులాలు ఎక్కువైంది. కొన్ని బిళ్ళలు చైన్ పెట్టించుకుంటారు. సో అట్లా మీరు గోల్డ్ 100 తక్కువ ఉంది, ఇప్పుడు ఇంకా గోల్డ్ ప్రైస్ పెరిగింది. సో అలాంటప్పుడు ఇట్లాంటివి తీసుకుంటే బెటరు. నిజంగానే ఇది తీసుకున్నప్పుడు గోల్డ్ రఫ్గా 25,000 తులం ఉన్నట్టుంది, ఎందుకంటే 25 కాదు 30 ఉండొచ్చు. 1,10,000కో 1,00,000 రూపాయలకో మమ్మీ హారం తీసుకుంది. భలే ఉంది, నేను వేసుకొని చూపిస్తాను మీకు. అన్నయ్య వాళ్ళ గృహప్రవేశ వీడియోలో మీకు ఇది వేసుకొనే ఉంటుంది. వేసుకున్నాక బాగానే ఉంది, చూస్తే అంత అనిపించలేదు, బస్ వేసుకున్నాక బాగానే అనిపించింది. సో రేపు మీరు అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం వ్లాగ్ చూస్తారు కాబట్టి చెప్తున్నాను. నాకు పెళ్ళైన పిచ్చలు మా అన్నయ్య వాళ్ళు నాకు ఒడివేం పూసింది లేదు. సో ఇదే ఫస్ట్ టైం. సో నాకు ఓడియం పోస్తున్నారు అండ్ దానికోసం కావాల్సిన పట్టు చీర ఆల్రెడీ కైనోర్ తీసుకున్నాను. మా చుట్టాలందరంటే ఇప్పుడు మా చిన్నయ్య కంటే పెళ్ళి అవ్వలేదు. ఈ విషయం నేను వీడియోలో చెప్తే 10 నుంచి 20 మెంబర్స్ నాకు కాంటాక్ట్ అయ్యారు. ఇంతమంది ఉన్నారా పెళ్ళి కాని వాళ్ళు అనిపించింది. అన్నయ్యకి పెళ్ళి కాలేదని వీడియోలో చెప్తూ 20 మెసేజెస్ ఏమో వచ్చినాయి. అందులో 10కి నేను రిప్లై ఇచ్చాను.
ఇంకా ప్రాసెస్లో అవుతున్నాయి కొన్ని. కానీ ఎప్పుడో మా అన్నకి పెళ్ళి కాదని వీడియోలో చెప్తే ఇంకెప్పుడో సంబంధాలు వచ్చు కదా అనిపించింది. సో మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తాము. చిన్న చిన్న క్లిప్స్ ఉంటే రేపే వీడియోలో అన్నీ యాడ్ చేస్తాను. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ అయిపోయినాయి. రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాం. తర్వాత అందరు అక్క చెల్లెలకి పెట్టడానికి ఒకేలాంటి 17 శారీస్ కొన్నామండి. అన్నీ వాళ్ళకి గృహప్రవేశానికి ఒకేలాంటి 17 శారీస్ ఎల్లో కలర్లో బ్యూటిఫుల్గా ఉన్నాయి. మా రమ్యకి, మా సంధ్యకి, మా అక్క చెల్లెలందరికీ అందరని చెప్పేసి. సో మా ఇంట్లో జరిగే ఫస్ట్ ఫంక్షన్ ఇది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న ఇంటి గృహప్రవేశం అయిపోయినాక చాలా రోజులకి ఈ ఇల్లు అన్నమాట. ఇది ల్యాండ్ అంటే మేము కొన్నది కాదు. ఇందులో మా హౌసెస్లో మా మమ్మీ పూల చౌక్ వచ్చిందనమాట. సో అట్లా అక్కడ ముందు 2 రూమ్లు ఉండేవి. ఇప్పుడు 2 BHK ఫ్లాట్ టైం కట్టారు. అసలు ఎంత బాగుందో. బోల్డ్ అంత హడావిడి జరిగింది. కానీ నేను ఏది వీడియో తీయలేకపోయాను. తీస్తే వ్యూ పక్కన పెడితే మెమొరీ లాగా ఉండేదేమో. కానీ గృహప్రవేశం వ్లాగు మన రమ్యమ్మ తీసింది. వదిన మీ వాళ్ళు మొదటిసారి నీకు ఓడియం పోస్తున్నారు కదా, ఉండని వదిన బాగుంటుంది, ఒక వ్లాగ్ పెట్టు అని చెప్పేసి మా రమ్య తీసింది అనమాట. సో ఆ వీడియో నేను మీతోటి షేర్ చేస్తాను. చాలా హ్యాపీగా బాగా అనిపించింది. గృహప్రవేశం జరిగింది. సో వీడియో చూసి మీరు కూడా చెప్తున్నారు లేట్గా ఎందుకు, అది ఏప్రిల్ 30కి మే 30కి జరిగింది మా గృహప్రవేశం. లేట్గా ఎందుకు పెడుతున్నా అంటే మీ అందరూ తెలుసు మధ్యలో మనం వీడియోస్ పెట్టడం మానేసామని. సో అందుకే లేట్గా పెడతా ఉన్నాను. ఈ జ్యువెలరీ కూడా అమ్మ వాళ్ళు వచ్చి వెళ్ళారు. గృహప్రవేశం అంటే కరెక్ట్ 5 to 6 days ముందు అమ్మ అక్క వాళ్ళ కూతురు వచ్చి వెళ్ళారు. సో అప్పుడు తెచ్చిందన్నమాట. నీ ఫంక్షన్స్ ఉన్నాయి కదా బిడ్డ, వేసుకో బాగుంటుంది, నా దగ్గర ఉన్నా నేను వేసుకోవట్లేదు కదా అని చెప్పి. అఫ్కోర్స్ నేను కూడా అడిగానులేండి, ముందు వెనక కూడా ఉన్నాయి. అసలు మ్యాటర్ చెప్తే అర్థమైంది కదా. సో అది ఎలా ఉంది జ్యువెలరీ, పెళ్ళికి ముందు డాడీ నా కోసం చూపించారు. నెక్లెస్ ఎలా ఉంది కమెంట్ చెప్పండి. మీరు కూడా గోల్డ్ షాప్లో కొన్నట్టయితే ఖచ్చితంగా ఎవరి చేతిలో మోసపోకండి. రూపాయి కష్టం గుండు తాత కదా, సంపాదించే ప్రతి రూపాయి కష్టార్జితమే కదా. సో అట్లా అనమాట. బాయ్.